హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కార్తీక ఏకాదశి సందర్భంగా నేనైతే ముందు రోజే మా పైన డాబా పైన అనమాట, పైన టెర్రస్ పైన మొక్కలు అయితే వేశారు. ఆ తులసమ్మను అయితే మేము అక్కడ పైన వేసుకున్న ఏదైనా అవసరం అయితే పూజకి దానికి పనికొచ్చినప్పుడు కోసి తెచ్చుకుంటాం అనమాట. నిన్న ఈవినింగే తెచ్చేసుకున్నాను. నేనైతే మార్నింగే పూజ చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ తెచ్చుకోవాలి కదా, మరి అందుకని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నాను. మార్నింగ్ కూడా పూజ చేసుకున్నాను. ఈరోజు కార్తీక ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే 100 రెట్లు మనకి పుణ్యం అయితే వస్తుందంట. అందుకని చెప్పేసి పూజ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈరోజు నేనైతే ఉపవాసం ఉండాలి అనుకున్నాను అనమాట. ఉపవాసం అయితే ఉన్నాను. మార్నింగ్ మొత్తం ఏం తినకూడదు, అంటే పాలు ఫ్రూట్ ఏమైనా తీసుకోవాలి, అంతకు మించి ఏం తినకూడదు అనమాట. మార్నింగ్ పూజ అయితే ఇంతవరకు అయిపోయింది. ఆ ఈవినింగ్ అయితే మేము గాజువాక మామిడి తోటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అక్కడికైతే వెళ్ళాం. అసలు మామూలుగా లేదండి బాబు, ఖాళీ లేదు అసలు. లైన్ అయితే రోడ్డు మీదకే ఉంది. మేము అసలు ఇంత జనం ఉన్నారు, ఎలా వెళ్ళాలా ఇంకా అని అనుకున్నాం, కానీ చాలా ఈజీగా అయిపోయింది. లోపలికి వెళ్ళడానికి 2 లైన్లు అయితే ఉన్నాయి. ఒకటి పక్కనే ఇంకొకటి ఉంది, కానీ జనాలు అందరూ రోడ్డు మీద ఉన్నారనమాట. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లోపలికి అయితే మనం ఎంట్రింగ్ ఇస్తున్నాం. అసలు జనాలు ఏంట్రా బాబు, భయం వేసింది నాకు ఆ జనాలు చూస్తుంటే. అసలు ఎప్పటికి అవుద్దో ఏంటో దర్శనం అనుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ నైట్ షిఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళేసరికి 6:40 ఇలాగ అయిపోయింది. ఇంకెంత టైం పడుతుందో అనుకున్నాను, కానీ ఏం లేదు. దర్శనం అయితే బాగానే అయిపోయింది. కానీ బయటకు వచ్చాక దీపాలు పెడదాము అనుకున్న టైంకి మాత్రం జనాలు మామూలుగా లేరు. అక్కడ పెట్టే దగ్గరే జనాలు అందరూ ఉన్నారు. అసలు పెట్టనిస్తే నా తోసేసేవాళ్ళు, కానీ ఏదోలాగా పెట్టాలి ఈరోజు అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేసి పెట్టేసే వచ్చాను. సూర్య భగవానుడు అనమాట, మార్నింగ్ పూజ చేసినట్టున్నారు. చాలా బాగుంది. నాకు భలే నచ్చింది. ఈ గుడి అంటే నాకు భలే ఇష్టమండి బాబు. ఈ గుడి దగ్గర ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ మేమైతే శివాలయం ఆ పక్కనే ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ ఈరోజు అసలు జనాలు లేరు. సోమవారం అయితే అస్సలు ఖాళీయే ఉండదు గుడికి, పౌర్ణమి రోజు గట్ట. కానీ ఈరోజు అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయారనమాట. మేము పక్కనే కదా ఉంది గుడికి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దీపాలు పెట్టుకున్నాం. మంచిగా దర్శనం అయింది ఇక్కడ కూడా. బాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.